If you are facing any circumstances మీ జీవితంలో ఏదైనా పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నట్టయితే and somebody is saying that you are doing that thing, that you are doing this thing, కొంతమంది చెప్తూ ఉంటారు నువ్వు వచ్చేస్తున్నావు ఇచ్చేస్తున్నావు, and they will treat you like you are a bad human being in this world. ఈ లోకంలో నువ్వు ఒక నీచుడివి, నీ వల్ల ఏం కాదని కూడా చాలా మంది నేను మాట్లాడుతూ ఉండొచ్చు. And some people will discourage you in from what you are doing. నువ్వు చేసే పనుల్లో కానీ చేసే వృత్తిలో కానీ కొంతమంది నేను నిరుత్సాహపరిచి నువ్వు చేయలేవని అనొచ్చు. At the time ఆ సమయంలో కూడా you will think that I can't do anything, I am useless. నేనేం చేయలేను, నిజంగానే నేను బుద్ధిహీనుడిని, నాకు ఏం చేత కాదని నువ్వు అనుకోవచ్చు. But at the time when you see the God, ఆ సమయంలో కూడా నువ్వు దేవుని చూసినట్లయితే God is saying, దేవుడు చెప్తున్న మాట I ఏంటంటే will be a great territory in your back. నేను యొక్క గొప్ప సమూహంగా గొప్ప ఆదరణగా నేను వెనక ఉండి నడిపిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. If you believe it, నువ్వు అది నమ్మినట్లయితే then God will come with a great territory in your back. దేవుడు ఒక గొప్ప సమూహంతో ఒక గొప్ప కోటలాగా నీ తోడుగా ఉండి వెనక నడుచు వస్తూ ఉన్నారు. God is saying that only. దేవుడు అది చెప్తూ ఉన్నారు. I won't see the people who are in high position or who are in a good position. I will see the people who are ashamed or who are heartbroken. గొప్ప గొప్ప స్థితిలో ఉన్న వారిని మాత్రమే నేను చూస్తానని కానీ బాగా సంపన్నులుగా ఉన్న వారిని చూస్తానని దేవుడు చెప్పట్లేదు. కానీ ఎవరికి దీనులుగా ఉంటున్నారో పేదరికం అనిపిస్తూ ఉన్నారో వారి పక్షంగా నేను ఉండే కార్యాలు చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. If you believe it, అది మీరు నమ్మినట్లయితే you are going to have a great salvation in your life. ఈ యొక్క జీవితంలో కూడా గొప్ప రక్షణ అనుభవించే వారిగా మీరు ఉంటారు.